but girl. गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే పి కే. నమస్కారం మాస్టర్ ఈ కే. నమస్కారం మాస్టర్ ఎం ఎన్. నమస్కారం మాస్టర్ సి వి వి. నమస్కారం మాస్టర్ సి వి వి. నమస్కారం మాస్టర్ సి వి వి to your lotus feet. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. ఈరోజు దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో 807వ పద్యం నుంచి గోపికా వస్త్రాపహరణం చదువుకుంటాం. అటువంటి హేమంత ఋతువులో మొదటి నెల అయిన మాఘశీర్ష మాసములో శుద్ధ పాడ్యము నాడు బృందావనములోని గోపకన్యకలందరూ తెల్లవారుజాముననే మేల్కాంచిరి. కాళింది జలములలో చక్కగా స్నానము చేసి కాత్యాయిని వ్రతము సంకల్పించి ప్రారంభించిరి. నదీ తీరములోని ఇసుక తిన్నపై తడి ఇసుకతో కాత్యాయినీదేవి రూపమును తయారు చేసి ప్రతిష్ఠించిరి. పరిమళ భరితములైన పుష్పములతో గంధముతో ధూప దీప నైవేద్యములతో పూజించి నమస్కారము చేసిరి. వారు దేవికి నమస్కరించి ఇట్లు మొక్కుకొనిరి. భగవతి కాత్యాయిని, ఈ వ్రత ప్రారంభ సమయమున నీకు మొక్కుకొని వరము కోరుచున్నాం. మా యందు దయచూపి మాకందరకును కృష్ణుడే భర్త కావాలనని అనుగ్రహించుము. అది కూడా ఎప్పుడో జరుగుట కాదు, త్వరగా జరగవలెను. కృష్ణుడు మాకు ప్రియుడై మా హృదయములకు అధీశ్వరుడై లభించినచో ఈ కన్యలందరము కలిసి నేతితో వసంతములాడుచు నీకు వైభవోపేతముగా జాతర చేసేదము అని నమస్కరించి వ్రతము ప్రారంభించిరి. ఆ వ్రతము 1 మాసము పాటు జరుగును. ఇక్కడ వివరిస్తున్న మాస్టర్ గారి వివరణ. ఈ కథాఘట్టము నాటికి కృష్ణుని వయస్సు 7 ఏండ్లు. గోపకన్యలకు కూడా అదే వయస్సు కానీ అంతకు తక్కువ వయస్సు కానీ ఉండవలెను. 8 సంవత్సరముల వయసు కలవారినే కన్యలని శాస్త్రము సంకేతించును. ఇంత చిన్న వయసులో వారికి కృష్ణుని గురించి వివాహము, భర్త, ప్రియుడు అను భావములు తలెత్తుట అంత సహజము కాదు. పైగా వారు భర్తగా కోరినది 7 ఏండ్ల వయసు గల కుర్రవాణిని. ఇది సహజమా కాదని స్పష్టముగా తెలియచున్నది. ఇంతకు ముందే మనము చెప్పుకున్నట్లు బృందావనములోని జీవరాశుల అన్నిటిలోనూ ఒక అతిలోకమైన అనుభూతిని కృష్ణుడు కదిలించను. అట్లు కదిలిన అనుభూతి ఒక్కొక్క విధముగా పనిచేయునారంభించను. తల్లి వయసు స్త్రీలలో అది మాతృవాత్సల్యముగా, పెద్దలైన పురుషులలో పితృవాత్సల్యముగా, సమాన వయస్కులైన బాలకులలో స్నేహముగా, గోవులలో ప్రేమతో పాలన వర్షించు తల్లి ప్రేమగా, లేగదూడలలో ఆప్యాయతగా పనిచేయుచుండెను. కంసుని ప్రేరణచే కృష్ణుని అన్వేషించి వచ్చిన రాక్షసులలో అతనిని చంపవలెనను బుద్ధిగా అది పెరిగెను. అట్లే గోపకన్యలలో ప్రియుడు, వివాహము, భర్త అను భావములు చెలరేగి పనిచేయుచుండెను. ఇంతకు ముందే మనము చెప్పుకున్నట్లు మనకు తెలియని అంతరలోకములలో ఒక భావ సంచలనము, ఒక అనుభూతి కలిగినప్పుడు అది మనకు తెలియట ఎట్లుండును? ఏ సిద్ధపురుషుడైనను ఒక స్వర్గలోకమును చూచిన అనుభూతిని మనము నిద్రలో నుండగా కలిగించినచో దానిలో చాలా భాగము సుప్త ప్రజ్ఞలో ఉండిపోను.
కొద్ది భాగము మాత్రము కొంత కిందకు దిగి వచ్చి స్వప్నలీలగా దర్శనమిచ్చును. ఆ స్వప్నములో కూడా స్వర్గలోకపు భవనములు కాక మనమెరిగిన ఉద్యానవనములు, మనమెరిగిన అందగత్తెలుగా కనిపించును. మెలకువ వచ్చిన తర్వాత గుర్తు చేసుకున్నచో మనకు మరింత స్పష్టముగా తెలిసిన భవనములు, ఉద్యానవనములు స్ఫురించును. ఒక్కొక్కప్పుడు మన ఊరిలోని ఉద్యానవనములు, అందగత్తెలే స్ఫురింపవచ్చును. అనగా మనము పొందిన అనుభూతి మన మనస్సులలోనికి దిగి వచ్చినప్పటికీ మన మెరిగిన సంగతులు, మన సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు, వ్యవస్థలు మొదలైన చట్రములలో భావన బిగిసిపోవును. తన వయస్సు, స్థితిగతులు కూడా తన భావములపై ప్రభావము చూపించును. అయితే కృష్ణుడిచ్చినది మహా చైతన్యమయమైన అనుభూతి కనుక ఈ గోపకన్యకల భావనలు కొంత సామాజిక హద్దులు దాటి కూడా ప్రసరించుచున్నవి. ప్రత్యేకించి ఇందొక విశేషమున్నది. బృందావనములో కృష్ణుడు బృందములు బృందములుగా తన అనుచరులను అనుగ్రహించునని చెప్పుకుంటేమే కదా. ఆ అనుగ్రహ ప్రభావము చక్కగా పనిచేయుట ఇప్పుడిప్పుడే ప్రారంభమైనది. 10 మందిలో ఒకే అనుభూతి, ఒకే భావన కలుగుట బృంద అవనము, గ్రూప్ ఇనిషియేషన్లోని విశేషము. క్రమముగా ఈ భావ సంచలనములోని ఆవేగము, తీవ్రత సద్దుమణిగి ఒక ప్రసన్నత, స్థిరత్వము బృందావన వాసులలో ఏర్పడుచుండుట ముందు ముందు మనము గమనింపవచ్చును. 810-11 పద్యములు. గోపకన్యకులు ఈ విధముగా మార్గశిర మాసాంతమంతయు కాత్యాయని వ్రతము చేసుకుని దేవీ ప్రసాదములు మాత్రమే ఆహారముగా స్వీకరించుచు గడిపివేసిరి. పద్మదలాక్షుడైన శ్యామసుందరుని నామసంకీర్తనము తప్ప వారికి మరొక లోకమే లేదు. వ్రతము పూర్తి కావచ్చుచుండగా ఒకనాడు వారందరూ చీకటితోనే మేల్కొని వచ్చి యమునా నదికి బయలుదేరిరి. ఒకరి చేతులొకరు పట్టుకొని చెంగు చెంగున సాగుచుండగా వక్షోజ భారముల వలన వారి నడుములు అల్లాడుచుండెను. వారి కంఠసీమల నుండి కృష్ణగానమే జాలువారుచుండెను. ఇట్లు యమునా నది తీరము చేరిన గోపకన్యకలందరూ చెట్లు గుబురుల మాటను ఒక ఏకాంత ప్రదేశములో అనుకూలమైన రేవు కడుకు చేరిరి. జనసంచారము లేని ఆ ఏకాంత స్థలములో చీకటి మాటున వారందరూ వస్త్రములు విప్పి ఒడ్డున పెట్టి నిర్భయముగా రేవులోనికి దిగిరి. సల్లాపములతో, కేరింతలతో చక్కగా ఈతలు కొట్టుచు హాయిగా స్నానము చెయ్యసాగిరి. హృదయములలో కృష్ణగీతము నర్తనమాడుచుండెను. వారి నాలుకలపై కృష్ణనామమే గానముగా సాగుచుండెను. కృష్ణనామస్మరణతో వారు చేసిన ఆ జలవిహారమునందలి అనుభూతి లోకములో ఇంకెవరికి లభించును? పల్లెలోనున్న శ్యామసుందరుడు గోపకన్యకల జలవిహారములు గ్రహించను. తన స్మరణయే తప్ప వేరొకటి లేని వారిని ఎంత దూరములో ఉన్ననో కృష్ణుడు గమనించుచుండును కదా. అతడు మెల్లగా తన మిత్రులైన గోపకుమారులతో కలిసి ఆ ప్రాంతమునకు వచ్చెను. స్నేహితులను దూరముగా ఆపివేసి తానొక్కడే పిల్లివలే మెత్తమెత్తగా అడుగులు వేయుచు సద్దు చేయకుండా పొదలమాటు నుండి వంగి వంగి నడుచుచు నదీ తీరము చేరెను. మెల్లగా అదను చూచుకొని గోపకన్యకలు విడిచిపెట్టిన వస్త్రములు దొంగలించెను. ఆ వస్త్రములను పట్టుకొని గున్న ఏనుగు వలె వెనుకకు జరిగి నెమ్మదిగా పక్కనున్న ఒక కడిమి చెట్టుపైకి ఎక్కెను. నదిపై నుండి నీటి తుంపురలతో కూడిన చల్లని గాలులు వీచుచుండగా అతడు ఆ చెట్టుపైనెక్కి గోపికల వస్త్రములతో పాటు కుదురుగా కూర్చుండెను. పరమపురుషుడైన శ్రీకృష్ణుని పాదస్పర్శ పొందిన ఆ కడిమి చెట్టు జన్మజన్మల పాపములు తొలగిపోయి ధన్యమైపోయాను. కృష్ణుడు తమ వస్త్రములను హరించుట చూచిన గోపకన్యలు చిరాకు పడిపోయిరి. కృష్ణ, ఇది నీకు న్యాయము కాదు. మా వస్త్రములు అపహరించు పని నీకేలా? వస్త్రములతో పాటు మా మానములు కూడా హరించజూచుచున్నావు. మా మనస్సులనిట్లు కలవరపెట్టుట మంచి పని కాదు. ఈ దొండగము మాని మా దుస్తులు మాకిమ్ము. ఎటువంటి వారైనను మంచి పేరు తెచ్చుకొనుటకు అనేక మార్గములున్నవి. ఎందరో బంధుమిత్రులను పోషించి సంపదలతో తొలతొగవచ్చును. గొప్ప పనులు చేసి తన గోత్రమును అనగా వంశమును నిలబెట్టవచ్చును. ప్రజలకు మేలు చేసి భూమిని ఉద్ధరించవచ్చును. నరులలో సింహము వంటి వాడివని పేరు పొంది జనులను రక్షింపవచ్చు. చిన్నవాడైనను విజృంభించి బలవంతులను కూడా జయింపవచ్చును. పరాక్రమవంతుడివై రాజులనందరినీ గెలవవచ్చును. ఎంత పెద్దవారినైనను యుద్ధములో జయించి అదుపులో ఉంచవచ్చును. సకల గుణస్వరూపుడివై బలవంతుడివని ప్రఖ్యాతి పొందవచ్చును. జ్ఞానులందరూ మెచ్చినట్లు బుద్ధిమంతుడివై జ్ఞానము ఉపదేశము చేయవచ్చును. అంతేకాని ఈ కలికి చేష్టలు చేయవచ్చునా? వావి వరసలు గుర్తింపవద్దా? వీరు నావారని, వీరు పరాయి వారని గుర్తించి దానికి అనుగుణముగా నడుచుకున్నచో బుద్ధిమంతుడు వందరు కనుక బుద్ధిగా మా దుస్తులు మాకేమో.
ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఈ పద్యములో విష్ణుదేవుని 10 అవతారముల సంకీర్తనము రహస్యముగా దాగి ఉన్నది. 1. బహుజీవనము అనగా ఎక్కువ నీరు, నీటిలో నివసించినది చేప, ఇది మత్స్యావతారం. 2. గోత్రము అనగా వంశము, పర్వతము అని అర్థములున్నవి. మందర పర్వతమును నిలబెట్టినవాడు కూర్మావతారుడైన విష్ణువు. 3. హిరణ్యాక్షుని వధించి భూమిని ఉద్ధరించినవాడు వరాహావతారుడైన విష్ణువు. 4. మనుజసింహుడనగా నరసింహస్వామి. 5. చిన్నవాడే విజృంభించినవాడు వామనమూర్తి. 6. రాజులను గెలిచినవాడు పరశురాముడు. 7. తపోవృద్ధుడైన పరశురాముని, బ్రహ్మవంశంలో పుట్టిన రావణాసురుని గెలిచినవాడు దశరథ రాముడు. 8. తరువాత వాడు బలరాముడు. 9, 10 తర్వాత రెండును రాబోవు బుద్ధ కల్కి అవతారములు. 822 పద్యం. గోపకన్యలింకను ఇట్లు ప్రార్థింపసాగిరి. కృష్ణ, మా హృదయములను దొంగలించితివి, మా మనసులను దొంగలించితివి, మా సిగ్గు అభిమానము కూడా దొంగలించితివి, ఇప్పుడు మా దుస్తులు కూడా దొంగలించితివి. మా వద్ద దొంగలించుటికి ఇంకేమీ మిగిలి ఉన్నది? నీవు కొంటివాడవని ఎరుగుదము కానీ జలకమోడు జవరంట్ర వరువులు కూడా దొంగలించునంత కొంటివాడవని ఇప్పుడే తెలుసుకొంటిమి. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. నిన్ను తెలుసుకొంటిమి అనుటలో చక్కని భావం ఉన్నది. కృష్ణుని కొంటెతనము తెలుసుకొంటిమని ఒక భావము. అసలు కృష్ణుడనగా ఏమో తెలుసుకొంటిమని తమకు తెలియకుండగానే చెప్పుచున్నారు. నిజముగా కృష్ణుడనగా ఏమో వారికి తెలిసినదా? కృష్ణతత్వము వారిలో విచ్చుకొని ప్రకాశించుట ఇప్పుడిప్పుడే ప్రారంభమైనది. ఒక దివ్యతత్వమును గురించి ఏ కొంచెము తెలిసిన వాడైనను తనకు తెలిసినదియే ఘనమని భావించి ఉత్సాహముతో ఉప్పొంగిపోవును. తనకు తెలిసినది ఆవగించలో అరభాగము ఉండకపోయినను ఆ భావన వలన వానికి కలిగిన ఉత్సాహము చక్కని ప్రచోదక శక్తి అయి సాధనను కొనసాగింప చెయ్యును. 823 పద్యం. నీవు సామాన్యుడవు కాదని మాకు తెలియదా? ఊరిలో పడి చెలరేగి ఎన్నెన్నో వింతలు విడ్డూరములు కల్పించుచున్న నీకు ఎంత రాజసమున్నదో మాకు తెలియదా? సంపద కలవాడువు కనుక ఇతరులను బాధించుచున్న నీవు సత్వము సంపద కలవాడవని మన వారందరూ ఎరుగుదురు. తామస బుద్ధితో ఇతరులకు అహంకారము కలిగించు నీవు ఎంతో శక్తియుక్తులు కలవాడు అనుట కూడా నిజమే. మాయలవాడివై ఎన్నో మాయలు చేయు నీవు ఒకచోట ఒక తీరుగా ఉండక ఎన్నో వేషములు వేయుచుందువు. అసలు నీవెక్కడి వాడవు? నీ శక్తి సామర్థ్యములెంత? నీకున్న గుణములు చెప్పుకుందామన్నచో ఒక్క గుణమైనను కనబడదాయను. ఎక్కడో ఒకచోట కుదురుగా ఉండుట నీకేనాడునూ అలవాటు లేదు కదా. పద్మముల వంటి కన్నులు గల అందగాడివే కానీ మా దుస్తులు మాకిమ్ము. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. సృష్టికి మూల కారణమైనవి మాయాశక్తి. 3 గుణములు. రజోగుణము వలన సృష్టి పుట్టుట, సత్వగుణము వలన పుట్టిన సృష్టి నిలబడుట, తమో గుణము వలన భౌతిక పదార్థం ఏర్పడుట అనునవి జరుగును. 3 గుణములకు మాయాశక్తికి కూడా మూలతత్వమైన పరతత్వమే మహావిష్ణువుగా కృష్ణుడిగా వర్ణించబడుచుండును. ఈ పద్యములోను మరికొన్ని పద్యములలోనూ పరతత్వమునకు సంబంధించిన వర్ణనలన్నీయు సూటిగాను వంగ్యముగాను వర్ణింపబడుట మనము గమనింపవచ్చును. తరువాత 824 పద్యం. నీవే బలవంతుడివని విరగబడుచున్నావు కానీ మనలను పరిపాలించు రాజొకడున్నాడని తెలియదా? ఆడువారము మమ్మేడిపించక మా చీరలిమ్ము, లేదా రాజుగారికే నీ దొండగములు చెప్పుకుందము. నీవే రాజుననుకుంటివా ఏమి? గోపకన్యలు ఈ విధముగా బ్రతిమాలుచు బెదిరించుచు ప్రాధాయపడుచుండగా కృష్ణుడు స్నేహితులైన గోపకుమారుల చేతులలో చేతులు కలిపి చిరునవ్వులు విరియించుచు ఇట్లనెను. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. కృష్ణుడొక్కడే వచ్చి చీరలు దొంగిలించిననియు చివరకు గోపికలు తమ అభిమానమును సిగ్గును కృష్ణుని యందు సమర్పణ చేసిరనియు సంప్రదాయకముగా మనము వినియున్నాము. ఇటువంటి సున్నితమైన ఘట్టములలో కృష్ణుడొక్కడే ఉన్నచో గోపికలు తమ అభిమానమును కృష్ణునికొక్కనికే సమర్పణ చేసి ఉన్నచో దానికి ఒక అందమున్నది. కానీ కృష్ణుడు తానొక్కడే రాలేదు, తన స్నేహితులను కూడా వెంటబెట్టుకుని వచ్చినాడు. చీరలు అపహరించినప్పుడు వారిని దూరముగా ఉంచినను కొంత బాగుండేది. కానీ గోపికలు మొరపెట్టుకొనుచుండగా అతడు తన మిత్రులతో చేతులు కలిపి నవ్వుచుండెనని స్పష్టముగా వర్ణించబడినది. సంస్కృత మూలములో కూడా వయస్యైరావృత హస్తద్భిః ప్రహసన్ బాలైః అని స్పష్టముగానే చెప్పబడింది. ఇప్పుడు ఈ ఘట్టములో చక్కని అపురూపమైన విశేషము స్ఫురించుచున్నది. బాలకృష్ణుని ఎందైనను
తమ మానములు అభిమానములు సమర్పణ చేసుకొనగలుగుట గోపకన్యకలు సాధించిన గొప్ప అనుభూతి. అది బాలకృష్ణుని యందు మాత్రమే సమర్పణ చేసినచో ఒక స్థితి. అతనితో పాటు మరికొందరు బాలకలు కూడా ఉన్నప్పుడు అభిమానమును సమర్పించుకొనగలుగుట మహత్తరమైనది. మిగిలిన గోపకుమారులను కూడా కృష్ణ స్వరూపములుగా దర్శించిన యోగాత్ములకు మాత్రమే ఇది సాధ్యమగును. క్రమక్రమముగా కృష్ణుని అంతర్యామిత్వము గోపకన్యకల హృదయములలో స్థిరపడుచున్నదని మనం ఇంతకు ముందే చెప్పుకుంటాం. ఆ పరిణామ క్రమములోని ఒక స్థితి ఈ ఘట్టములో మనకు దర్శనమిచ్చుచున్నది. తరువాత 826 పద్యం. మాటలలో నేర్పరి అయిన కృష్ణుడు గోపికలతో ఇట్లనెను: ఓహో, ఈ స్థితిలో ఉన్న యువతులు వెళ్ళి రాజులతో చెప్పుకొందిరా, మీరు చేసిన తప్పేమో మీకు తెలియటలేదు, పైగా నన్ను నిందించుచున్నారు. మనకి వివాదం ఎందుకు? పున్నమి చంద్రుని వలె కలకలలాడుచున్న ముఖములతో మీరందరూ నీటిలో నుండి బయటికి వచ్చి ఎవరి చీరలు వారు తీసుకునుడు. నేను ఈయనన్నచో కదా. కృష్ణుడు ఇట్లనగా అభిమానవతులైన ఆ గోపకన్యలు ఒకరి ముఖములొకరు చూచుకునేది. ఆ మాటలకు వారికి ముందు నవ్వు వచ్చను. మాటలోని మర్మము పూర్తిగా స్ఫురించగానే సిగ్గు ముంచుకొని వచ్చను. తీవ్రమైన చలికి ముడుచుకొని పోవచ్చు మెడలోతు వరకు నీళ్ళలోనికి దిగి నిలబడిపోయిరి. మనసు ఊగిసలాడుచుండగా వారిట్లనిరి: కృష్ణ, ఎంతో నేర్పుగా మా చీరలు దొంగలించితివి. నీకేమీ ప్రయోజనము? నీవు సామాన్యుడవు కావు. అందరికన్నా చక్కగా ధర్మములెరిగి ఆచరించేవాడవు. నీ వెరుగని ధర్మమున్నదా? స్త్రీలు స్నానమాడుచుండగా ఆ ఛాయలకు మగవారు రావచ్చునా? ఒకవేళ పొరపాటున వచ్చినను ఇంత పని చేయుదురా? ఇంత దయ లేకుండా ప్రవర్తించుట ఏ లోకములోనైనా ఉన్నదా? ఇటువంటి వింత బుద్ధులు, వింత చేష్టలు నీ తలలోనే పుట్టినవి గాని మరి ఎక్కడైనా విన్నామా? అయ్యయ్యో, నీ వద్ద దాసులమే పడి ఉండేదము గాని మా చీరలు మాకిమ్ము. నీవు పిలిచినప్పుడు వచ్చేదము, ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళేదము, నీవేది అడిగినను ఇచ్చదము. ఇప్పుడు మాత్రము మా చీరలు మాకిచ్చి దయతో మమ్మ రక్షింపవలెను. గోప యువతుల మాటలు విని కృష్ణుడు నవ్వచ్చు ఇట్లను: మీరంత దీక్షగా వ్రతమును ఆచరించితిరి కదా. భర్తగా మీరు ఏ పురుషుని కోరి ఈ వ్రతం ఆచరించితిరి? చెప్పకపోయినను మీ మీద ఒట్టు సుమా. ఇంత గాఢమైన ప్రేమ, ఇంత స్నేహము కూడా మీ తలలోనే పుట్టినవి కానీ భూమిలో మరెక్కడైనా ఉన్నవా? ఎవరిని చూచి మీరు మోహించినారు? మీ అభిమాన ధనములన్నిటినీ అపహరించిన ఆ పురుషుడెవరు? మీకందరికీ ఒక్కనిపై ఇంత ప్రేమ పుట్టినది కదా, అతడెవరు? నాకు చెప్పరాదా? నేను మీకు పరాయివాడన కాదు కదా. కృష్ణుని మాటలు విని గొప్ప యువతులు ఒకరి ముఖములొకరు చొచ్చుకునిరి. వారి గుండెలలో మన్మధుడు కలవరపెట్టుచుండెను. ఒకరిని చూచి ఒకరు నవ్వుకొనటయే గాని ఏమని సమాధానము చెప్పవలెనో వారికి తోచలేదు. వారి భావసంచలనము గమనించి లోకోత్తరుడైన కృష్ణుడు వారితో ఇట్లనెను: నా ఇంటికి మీరు దాసులై వచ్చి నా ఆజ్ఞానుసారము ప్రవర్తింతుమని మాట ఇచ్చినచో మీ చీరలిచ్చదను. నీటిలో నుండి బయటికి వచ్చి మీ చీరలు అందుకొనుడు. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఈ పద్యములో ఒక రహస్యం ఉన్నది. సృష్టిలో ఉన్న ప్రతి అణువులోనూ దేవుడున్నాడని వేదాంతము చెప్పును. ప్రతి అణువు, ప్రతి రూపము, ప్రతి శరీరము, భూమి మొదలైన గ్రహములు దేవుని స్వరూపమే. సముద్రములో ఉన్న నీరు మంచుగడ్డగా కట్టుకొని ఘనాకారముగా ఉన్నప్పుడు ఆ మంచుగడ్డలో కొంత నీరుండును. సముద్రపు నీటి వంటి వాడు దేవుడు. మంచుగడ్డ శరీరము వంటిది. మంచుగడ్డ లోపల నీరు అహంకారమయమైన పురుషుడు శరీరములో దేవునితోనే చేయబడి దేవునిలో తేలియాడుచుండును. సృష్టిలో ఉన్న ప్రతి జీవుని యొక్క శరీరము దేవుడు ప్రసాదించినది. సృష్టిలోని అద్భుతములలోకెల్లా మహాద్భుతమైనది మానవ శరీర నిర్మాణము. ప్రాణమయ, మనోమయాది కోశములను కూడా గమనింపగలిగినచో మానవ సృష్టి వంటి అద్భుత సృష్టిలో లేనే లేదు. మానవునకు సాటి దేవుడొక్కడే. దేవుడు కల్పించి ఇచ్చిన శరీరములో అద్దెకున్నవాడు జీవుడు. అయినను తన శరీరమని భ్రాంతి పడుచుండును. జీవుడు సాధకుడై ప్రజ్ఞా వికాసము చెందుచుండగా దేవుని అనుగ్రహము గురువు అనుగ్రహముగా ప్రసరించును. అప్పుడు తానున్నది దేవుని దేవాలయమనియు దానిలో మానవుడైన తానున్నాననియు తెలిసి వచ్చును. ఈ వివేకము కలిగిన తరువాత తన శరీరముతో తనకు గల సంబంధము మారిపోవును. అంతవరకు తన ఇష్టానుసారము ఎన్నో విధముల శరీరమును హింసించుచున్న మానవుడు ఆనాటి నుండి తన శరీరమును పూజ్యభావముతో చూచుట ప్రారంభించును. ఇది ఒక స్థితి. దీని తరువాత స్థితిలో భగవంతుని సాన్నిధ్యము లభించినప్పుడు తానే దేవుడునన్న ప్రజ్ఞ వికసించును. శరీరముగా ఉన్నవాడు
శరీరములో ఉన్న తాను మొత్తము దేవుడే అని అనుభవము కలుగును. ఇప్పుడు కృష్ణుడు గోపికలను అనుగ్రహించినది మొదటి స్థితిలోనే ఉపదేశము. కృష్ణునిపై ప్రేమతో బృందావన వాసులందరూ నందుని ఇంటికి వెళ్ళి ఏదో ఒక విధముగా సేవలు చేయుచునే ఉన్నారు. ఈ సన్నివేశము తరువాత గోపికలు ప్రత్యేకముగా కృష్ణుని ఇంటికి వెళ్ళుట గాని అతడు చెప్పినట్లు చేయుట గాని జరిగినది ఏమయ్యనూ లేదు. అంతవరకు గోపికలు తమ శరీరము అనుకుంటున్నది తమ శరీరము కాదనియు, అంతర్యామ్య పురుషుడైన కృష్ణుని శరీరమనియు అతడు వారిలో బుద్ధి ప్రచోదనము చేశాను. తన శరీరము కృష్ణుని శరీరమే కనుక తమతో పాటు కృష్ణుడు కూడా ఆ శరీరములోనే ఉన్నాడు. ప్రతి మానవునిలోని అహంకారమయ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ కూడా ఒక పక్కన ఒదిగి ఉండను. ఆ ప్రజ్ఞ మేల్కొన్న తరువాత అహంకారమయ పురుషుడు జీవన పురుషుడిగా మారిపోవును. అప్పుడు ఆ జీవుడు దేవుని ఇంటిలో ఉండి దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞానుసారము ప్రవర్తించును. ఈ స్థాయి ఉపదేశము కృష్ణుడు గోపికలకు అనుగ్రహించను. ఈ ప్రజ్ఞ గోపికలలో మేల్కొన్నది కనుకనే తమ శరీరము కృష్ణునిదే అని గ్రహింపు కలిగినది. కనుకనే సిగ్గును కొంతవరకు పక్కన పెట్టి బయటికి రాగలిగిరి. ఎంత గొప్ప అనుభూతి లభించినను, జ్ఞానము కలిగినను శరీరముతో అనుబంధము అంత తేలికగా వదలదు. కొన్ని నిమిషముల తరువాత గోపికలలో ఆకాస్త సంకోచము కూడా తొలగిపోవుట గమనించవచ్చును. 826 పద్యం. కృష్ణుని మాటలు విని గోపికలు మనస్సులో ఊగిసలాడుచుండెరి. ఒక పక్క నుండి చలి వణికించుచున్నది. కుత్తుక బంటిగా మునిగి ఉన్న జలములలో నుండి కూడా చలి వణికించుచున్నది. సింహము నడుము వంటి సన్నని నడుములు గల ఆ కన్యలు చివరకు బయటకు వచ్చుటికే సాహసించిరి. అందరూ ఆ నిర్ణయమునకు రాలేదు. నీటిలో నుండి బయటికి వెళ్ళేదమని కొందరు అనుచుండగా గోవిందుని ఎదుట తమ సిగ్గులు పోవునని కొందరింకనూ వెనుకాడుచున్నారు. ఒకవైపున చలి వణికించుచున్నది కనుక మరికొందరు ఇటు తేల్చుకొనలేకపోవుచున్నారు. ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ గోపికలు హరి మధ్యులు అని వర్ణించబడినది. హరి అనగా సింహము, కృష్ణుడు అని అర్థములున్నవి. సింహము నడుము వంటి నడుము కలవారని సామాన్యమైన అర్థము. కృష్ణుని తమ హృదయములలో నిలుపుకున్న వారనియో, కృష్ణుని హృదయములలో ఉన్నవారనియో ఇక్కడ విశేషమైన అర్థమున్నది. ఇంత చక్కని ప్రయోగము చేయగలుగుట సహజ పాండిత్యుడైన పోతనామాత్యునికి మాత్రమే సాధ్యము. తరువాత పద్యం. కొంతసేపు మనసులో ఊగిసలాట సాగిన తరువాత గోపికలు మనస్సులోని భావము చెక్కపెట్టుకుని నెమ్మదిగా నీటిలో నుండి వెలువడి వచ్చిరి. చలిగాలికి రెపరెపలాడుచున్న చిగురాకుల వలె మృదువైన వారి చేతులు చలికి వణుకుచున్నవి. నవరత్న ఖచ్చితమైన బంగారు కంకణముల కాంతులు ప్రకాశించుచుండెను. అట్టి చేతులలో వారు మర్మావయములను కప్పుకొని వరుసగా ఒడ్డుపైకి చేరుకొనిరి. వయసులో కొంచెము పెద్దవారిని ముందుకు నిలబెట్టి చిన్నవారు వెనుక వరుసలో నిలబడిరి. వారి ముఖములలో చిరునవ్వులు వెళ్ళి విరియుచున్నవి. ఇక్కడ వివరిస్తున్నారు. గోపికల ముఖములలో చిరునవ్వులున్నవని చెప్పుటలో చక్కని అర్థమున్నది. ఇంతవరకు మనము చెప్పుకున్న అనుభూతిలోని పరిణామక్రమము దృష్టిలో ఉంచుకున్నచో ఇది చక్కగా అర్థమగును. కృష్ణుని భర్తగా కోరి వ్రతమాచరించిన గోపికలకు కృష్ణుడే ప్రత్యక్షముగా నిలబడి వారి ఇల్లు అనగా శరీరము తనదే అనియో, తాను కానిది వారిలో ఏమయూ లేదనియో అనుభూతిపూర్వకంగా తెలియచెప్పినాడు. ఆ అనుభూతి మనస్సులో స్థిరపడినను దేహముపై అభిమానము ఇంకనూ కొంచెము మిగిలి ఉన్నది. కనుకనే మర్మస్థానమును చేతులతో కప్పుకొని వచ్చిరి. తమలో నిండి ఉన్న కృష్ణుని అనుభూతి వారి ముఖములలో మందహాసమే చిందులు త్రొక్కెను. 841 పద్యం. వారితో కృష్ణుడిట్లనెను. గోపికలారా, మీలో శృంగారభావము స్పష్టముగా కనిపించుచున్నది. అయినను ఇప్పుడు సిగ్గుపడవలసిన సందర్భం ఏమున్నది? చిన్నతనము నుండి మీతో కలిసిమెలిసి ఆడుకొని మీతో పాటు పెరిగినవాడను కదా. మీ శరీరములో నేను చూడని భాగమేదియూ లేదు. నేను ఎప్పుడునూ మీలోనే ఉన్నాను. కనుక మీ శరీరములో గాని హృదయములలో గాని నేనెరుగని రహస్యమేదియూ లేదు. మీరు చేసిన పొరపాటు మీకు తెలియలేదు. ఏ వ్రతదీక్ష స్వీకరించిన వారైనను నగ్నముగా స్నానము చేయరాదు. పైగా నదీ స్నానము చేయునప్పుడు వ్రతదీక్షలో ఉన్నవారు ఒలుగులు విడిచి స్నానం ఆడవచ్చునా? వ్రతనియమము తప్పినచో కాత్యాయని దేవికి కోపము రాదా? ఈ విధముగా నోము నోచుట ఎక్కడైనా కలదా? ఎప్పటికైనాను మీ వ్రతఫలము మీకు దక్కవలెనన్నచో చక్కగా చేతులెత్తి నమస్కరించి మీ చెరలు మీరు పుచ్చుకొనుడు. సిగ్గులు పోయినవని నన్ను నిందించి ప్రయోజనము లేదు. నోములు వ్రతములు ఆచరించుచున్న వారు ఏ పరమపురుషును ఒకమారు స్మరించినను
వ్రతములోని లోపములన్నీ సర్దుకొని వ్రతము సర్వాంగముగా సంపూర్ణమగును అట్టి శ్రీకృష్ణుని గోపికలందరూ కన్నులారా దర్శించిరి. అయినను తమ వ్రతాచరణములో లోపమున్నదని కృష్ణుడు చెప్పగా తాము ఆశించిన ఫలితము దక్కదని వారు భయపడిరి. వెంటనే 2 చేతులు ఎత్తి శిరస్సుపై జోడించి కృష్ణునికి మొరకి నమస్కరించి అట్లు చేతులు జోడించి శిరస్సుపై ఉంచుకుని నమస్కరించుచున్న ఆ గోపికలందరూ చలిగాలికి వణుకుచున్నారు. మనస్సులలో పసితనము వదలని ఆ అమాయకపు యువతులను చొచ్చి కృష్ణుడు కరుణించి వారి చీరలు వారికిచ్చివేసెను. మరి భక్తులను రక్షించుటయే అతని స్వభావము కదా. ఈ కృష్ణుడు మన చీరలు అపహరించను, సిగ్గును తొలగించను, మననెంతో పరిహాసము చేసెను. అయినను మన నోము చెడిపోకుండా మన చేత మురక్కించి మనను రక్షించను. ఈ కృష్ణుడు ఎంత గొప్పవాడు అని గోపికలందరూ మరలా తలుచుకొనుచు మెచ్చుకొనిరి. పరీక్షిన్ మహారాజా, ఇందులో వింత ఏమున్నది? ప్రియుడేమి చేసినను ప్రియురాలికి తప్పుగా కనిపించదు. మనస్సు కష్టపెట్టినట్లు మాట్లాడినను, మోసము చేసినను, మనస్సును కలవరపెట్టినను, ఇష్టమైన ప్రియుడు చేసినది ఏది అయినను ప్రియురాలికి ఇంపుగానే ఉండును కదా. కృష్ణుడిట్లు చీరలివ్వగా కట్టుకున్న గోపికలకు అతని యందు అనురాగము మరింత బలమయ్యను. ఏమీ మాట్లాడలేక రెప్పలార్పకుండా అతనినే చూచుచూ నిలబడి వారి భావమును గమనించిన కృష్ణుడు నేర్పుగా వారితో ఇట్లనెను. గోపికలారా, మీరందరూ చక్కని గుణలక్షణములు కలవారు. సిగ్గు వలన మీరు చెప్పలేకున్నారు, కానీ మీ భావరహస్యము నాకు తెలిసిపోయినది. నన్ను సేవించుటికే సంకల్పించి మీరు ఈ వ్రతమును ఆచరించినారు. నా వలననే మీ వ్రతఫలము మీకు దక్కగలదు. ఇది సత్యము సుమా. నన్ను సేవించిన వారు పూర్తిగా మోక్షమే పొందవచ్చును. ఇక కోరిన కోరికలు తీరుటలో ఆశ్చర్యమేమున్నది? ఈ వ్రతములో మిగిలిన భాగము కూడా పూర్తి చేసి కాత్యాయని దేవిని సేవించుకొనడు. ఆ తరువాత రాత్రి వేళలలో నన్ను పొందగలుగు ఫలము మీకు లభించగలదు. కృష్ణుడిట్లు పలకగా గోపికలందరూ కృష్ణుడే తమకు భర్త యగునని భ్రాంతిపడుచు తమ తపస్సు ఫలించినని సంతోషించుచు కృష్ణుని పాదపద్మములే మనస్సులలో ధ్యానించుకునుచు తమ ఇండ్లకు చేరుకొనిరి. ఇక్కడ వివరిస్తున్నారు, కృష్ణుడు తమ భర్తగా ఉండవలెనని గోపికలు ఈ వ్రతము ఆచరించిరి. సామాజికమైన కట్టుబాట్లు, సంప్రదాయములు వారి మనస్సులలో నుండి పోలేదు. శృంగార భావముతో తమను కృష్ణుడు దరిచేరవలెనన్నచో పెండ్లి ఒకటే మార్గమని వారి భావన. ఒక మగవానికి ఎక్కువ మంది భార్యలుండుట ఆనాడు వింత కాదు, కనుక వారి కోరికలో దోషములేదు. కానీ కృష్ణుడు వారిని అనుగ్రహించిన మాటలలో మర్మమున్నది. భార్యాభర్తల భౌతిక సంబంధమునకు అతీతముగా కృష్ణుడు వారిని అనుగ్రహింపదలచెను. ఆ అనుభూతి కలిగిన తరువాత గాని ఆ రహస్యము వారికి తెలియదు. కనుకనే వారు భ్రాంతి పడిరని బోధన గారు సూచించిరి. ఇట్లు గోవిందుడు గోపికలను అనుగ్రహించిన తరువాత యథాపూర్వకముగా బృందావనమునకు దూరముగా ఉన్న వనభూములలో గోవులను మేపుకొనసాగిరి. ఇక్కడితో శ్రీ మదాంధ్ర భాగవతం 10వ స్కందం పూర్వభాగం పూర్తయినది. స్వస్తి.